హాయ్ అండి అందరికి గంగా సన్నీ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ సంక్రాంతి పండుగల్లో పప్పులు వండుకోవడంలో బిజీ అయిపోయినట్టున్నారు. మేమైతే ఇంకా ఇక్కడ పప్పులు అయితే వండుకోలేదు. మా అత్తయ్య గారు అయితే రేపైతే వండుదాం అనుకుంటున్నాం శనివారం. ఇక్కడైతే సరదాగా అయితే నేను మాకు పాక దగ్గరికి అయితే వచ్చానండి. ఈ పిల్లలిద్దరిని పెద్ద బత్తదల్లా తీసుకొని వచ్చాను. ఇక్కడైతే కొద్దిగా మా పాప అయితే మీ అందరికీ హాయ్ చెప్తుంది. పండగ వచ్చింది, సంక్రాంతి రోజు అయిపోయింది, మళ్ళీ కనుమ రోజుకైతే వచ్చేసాము. ఇక్కడైతే వాళ్ళ తాతయ్య దగ్గర వీళ్ళైతే సరదాగా కూర్చున్నారు. మా పాపని మా తోటకోళ్ళ గారి పాప అయితే ఇద్దరు కూర్చొని, ఇద్దరు చెరుకో మనవరాలు ఇద్దరు పక్కన కూర్చొని వాళ్ళ తాతయ్య గారితో కబుర్లు అయితే చెప్తున్నారు. నేనైతే ఇంకా ఇంటికాడ అయితే బోరు కొడుతుందని చెప్పి ఇంక ఇలా అయితే వచ్చాను. మా అత్తయ్య గారు అయితే చివర కరివేపాకు చెట్టు కాడ అయితే చూస్తున్నారు. ఇక్కడ ఇవన్నీ కూడా మాకు షెడ్ కింద ఉంటుందండి. పైన షెడ్ చుట్టూరు ఇక్కడ వెనకట్ల తాటికలతోని తడికి కింద కడతారు. మీకు తడికి అంటే ఏంటంటే దడి కింద అంటారు, మాకు తడికి కొంతమంది అంటారు. అది కొబ్బరాకులతో గోడ టైప్లో కడతారన్నమాట. ఇక్కడ అయితే పొలాలు మొత్తం చుట్టూరు పొలాలు. ఇదైతే మాకు వీధి చివర ఉంటుంది మా స్థానం. అక్కడైతే ఇంకోండి ఇక్కడ కొబ్బరి చెట్లు ఇవన్నీ కూడా ఉంటాయి. మా పాపది మీకు ఈ డ్రెస్ అయితే మీకు నచ్చినట్టయితే కామెంట్ అయితే పెట్టండి, మర్చిపోకండి. ఇలాగ గేదెల కాడికి షెడ్ ఇవన్నీ వేసేసి ఇంకా ఇక్కడైతే ఇవన్నీ రెడీగా పెడతారు. గేదెలను అయితే గొల్లలో కట్టేస్తాము. ఈ 3 గేదెలతోని మా మామయ్య గారు అక్కడ పాలు గట్ట అమ్ముకుంటూ వాళ్ళు అక్కడైతే మా ఊర్లో అయితే ఉంటారు. మేమైతే భీమవరంలో ఉంటాము కాబట్టి మీకు ఎలాగో తెలుసు కదా, నా వీడియోలు చూసిన వాళ్ళందరికీ. తెలియని వాళ్ళు ఎవరైనా సరే మాది భీమవరంలో మేము ఉంటాం. మా అత్తయ్య వాళ్ళదైతే నారాయణపురం అండి, ఇక్కడైతే ఉంటారు. ఇక్కడంతా ఈ పక్కనే రైలు గట్టు కూడా ఉంటుంది. ఇప్పుడు ఇళ్ళ వల్ల కనబడతలేదు. ఇది వీధి చివరి ఉంటుంది కాబట్టి మొత్తం మా అత్తయ్య గారు మా మామయ్య గారు ఇక్కడ వాదన ఏంటంటే చిక్కుడుకాయలు పోదు, కొబ్బరి చెట్లు ఆకులు ఆపేస్తుందని చెప్పి ఆకులను అయితే మా అత్తయ్య గారు కొట్టేయమంటున్నారు. మా మామయ్య గారు ఏమో ఆకులను కొట్టనంటున్నారు. వాళ్ళిద్దరికి అదే వాదన. ఈ వీడియో మీకు క్యూట్గా అనిపిస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే మర్చిపోకండి. లైక్